ఎస్ ఇక మన డైరెక్టర్ ఉదయ్ వంశెట్టి గారి మాటలు వినేద్దాము. ఉదయ్ గారు ప్లీజ్. హాయ్ ఆల్ గెస్ట్గా వచ్చిన రష్మిక గారికి, నా ఫ్రెండ్ అనుదీప్కి, సాయిరాయేషన్కి, ఎస్కేఎన్ గారికి, బన్నివాస్ గారికి, ఎవరినో మర్చిపోయింది సారీ, అందరికీ థ్యాంక్స్ అండి. కేదార్ గారు, వంశీ గారు, ఫస్ట్ వాళ్ళతో స్టార్ట్ చేస్తాం. కేదార్ గారు, వంశీ గారు ఫస్ట్ వాళ్ళు నా ఫస్ట్ ఆడియన్స్ అండి. స్టోరీ విన్నప్పుడు ఎంటైర్ స్టోరీ వాళ్ళు థ్రిల్ ఫీల్ అవుతూనే నవ్వుతూనే ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. సో వాళ్ళని చూశాక నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చింది, వాళ్ళ స్టోరీ విని రెస్పాండ్ అయిన విధానం చూసి. సో వాళ్ళు అంతే నా మీద ట్రస్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ నా టెక్నీషియన్స్ ఆదిత్య, తను లేకపోతే నేను సెట్లో, ఇందాక వాళ్ళు ఎవరెవరో రూమర్స్ చెప్తున్నారు కానీ నిజంగా తను లేకపోతే సెట్లో నేను పనిచేయలేను. సో అంత క్లోజ్, నాకు ఒక స్ట్రెంగ్త్ అండి ఈ ఎంటైర్ సినిమాకి. తన స్ట్రెంగ్త్ ఒక బ్రదర్. నేను డిఓపిగా ఈ సినిమాకి అప్రోచ్ అయినా కానీ నాకు ఒక బ్రదర్ దొరికాడు. సో తను ఇచ్చిన ఎనర్జీ చాలా ఉంది నేను ఇంత ముందుకు రావడానికి. థ్యాంక్ యూ ఆదిత్య. మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ గారు, నేను ఇంతకు ముందే చెప్పాను చేతన్ భరద్వాజ్ 2.0 చూస్తారని. ఇది పక్కా అండి, పక్కా రాసి పెట్టుకోండి. ఆయన మ్యూజిక్ మీరు చూడబోతారు. అసలు బ్యాక్గ్రౌండ్ ఇన్ని రోజులు ఆయన సాంగ్స్ చూశారు కదా, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో విశ్వరూపం చూడబోతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మా టెక్నీషియన్స్, ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ అన్నకి, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ అన్నకి, వింగ్చన్ అంజు మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. సినిమాలో ఒక కార్ చేజ్ ఉండబోతుంది. ఆయన చేసిన స్టన్ డైరెక్టర్ ఆయన మీ విజువల్స్ థియేటర్లో చూస్తే ఎంత ఎగ్జైట్ అవుతారో, సో మేము ఇప్పుడు అంత ఎగ్జైట్ అయ్యాం. చాలా బాగా వచ్చింది చేజు. దాని గురించి పర్టికులర్గా సెకండ్ టైం కూడా వెళ్ళి చూస్తారు, అంత బాగా వచ్చింది చేజ్. థ్యాంక్ యూ మాస్టర్. మా విజయ్ పోలాకి మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. అంటే ఒక ఫ్రెండ్ లాగా ఉండి నాతో లొకేషన్ దగ్గర నుంచి, స్కౌటింగ్ దగ్గర నుంచి ఉండి, అంటే ఓన్లీ సాంగ్స్ వరకే కాదు మిగతా విషయాల్లో కూడా సపోర్టివ్గా ఉండి మాతో జర్నీ చేసినందుకు థ్యాంక్ యూ మాస్టర్. మిగతా కాస్ట్ అండ్ క్రూకి మిగతా ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. చాలా ప్రిపేర్ అయ్యాను కానీ గుర్తు రావట్లేదు. మా హీరోయిన్స్ నైన్ సారిక, ప్రగతికి చాలా థ్యాంక్స్. మీకు తెలిసి నేను తక్కువ మాట్లాడతాను, ఏమనుకోకండి. ఇంకా ఇమాన్యుయల్, మా సినిమాలో శంకర్ అనే క్యారెక్టర్ చేశారండి. శంకర్ ఏంటంటే రైట్ అయినా రాంగ్ అయినా ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా హీరోకి ఫ్రెండ్ని నమ్మినాక హీరోకి సపోర్ట్, గణేష్కి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. లక్కీగా నా లైఫ్లో కూడా శంకర్ లాగే నాకు కనెక్ట్ అయ్యాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇమాన్యుయల్. సో రుద్ర, థ్యాంక్ యూ. ఇంకా మా హీరో ఆనంద్ గారు అండి, నాకు ఫస్ట్ టైం ఆయన స్టోరీ విన్నప్పుడు రియాక్ట్ అయింది ఇంకా గుర్తుంది. సో స్టోరీ విన్నాక మొత్తం విన్నాక ఆయన జస్ట్ ఒకే మాట అన్నారు, ఇది మనం చేస్తున్నాం అన్నారు. అంటే డౌట్ఫుల్నెస్ కానీ కన్ఫ్యూజ్ కానీ ఏం లేదు, ఇది మనం చేస్తున్నాం అన్నాడు. సో అప్పుడు ఏదైతే ఎనర్జీ చెప్పాడో, ఎనర్జీగా ఉన్నాడో, ఇప్పుడు సినిమా అయ్యేందుకు కూడా అంతే ఎనర్జీ ఆయన దగ్గర నుంచి నేను తీసుకొని పనిచేశాను. సో అంటే నేను డెబ్యూ డైరెక్టర్ని, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అది లో ఉండొచ్చు సెట్లో వర్క్ చేసేటప్పుడు. దాని తర్వాత సో ఆయన స్టోరీ అంటే షూట్ అయిపోయినాక కూడా ఇంటికి వెళ్ళాక కూడా నాకు కాల్ చేసి, అరే నువ్వు సాటిస్ఫైడా, నువ్వు కాకపోతే చెప్పు నెక్స్ట్ మళ్ళా చేద్దాం, టెన్షన్ పడుకు అని చెప్పి నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు. ఇట్లాంటి హీరో దగ్గర నిజంగా నాకు చాలా హ్యాపీ, అంటే నా అదృష్టం. మేబీ మిగతా వాళ్ళతో చేసింది ఇంత కాన్ఫిడెంట్గా చేసేవాడిని కాదేమో. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన సపోర్ట్ నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ఇంకా సినిమా గమ్ గమ్ గణేష, అసలేంది సినిమా, క్రైమ్ సినిమానా, కామెడీ సినిమానా, ఇట్లా చాలామందికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఒకటైతే చెప్తానండి, మీరు ఇది థ్రిల్లర్ అనుకొని వస్తే నవ్విస్తాం, ఇది కామెడీ సినిమాని వస్తే థ్రిల్ చేస్తాం, జస్ట్ రెగ్యులర్ క్రైమ్ కామెడీ వస్తే మాత్రం షాక్ చేస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇది
ఒక కంప్లీట్ యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, అది మాత్రం షూర్గా చెప్పగలను. చాలా రోజుల తర్వాత మీ ఫ్యామిలీస్తో వచ్చి అలాగని ఇదేదో యూత్ ఓరియంటెడ్ కాదనుకోకండి. మీరు యూత్ చూసిన తర్వాత మీరే వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నన్ను తీసుకొస్తారు సినిమాకి, అదైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను. సినిమాలో ఒక గెస్ట్ అపీరెన్స్ ఉందండి, దానికి గూస్ బంప్స్ తెచ్చుకొని విజిల్స్ చేయడానికి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు. ఒక్క నిమిషం. అదే మేమిద్దరం కూడా